నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ కంచపెద్దమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. తెలుసు కదా మనకి శ్రావణ మాసం ఆషాఢంలో రాగానే బోనాల ఉత్సవాలు జరుగుతాయి. కానీ శ్రావణంలో కూడా చివరి సోమవారం ఇక్కడ కంచపెద్దమ్మ దగ్గర బోనాలు జరుగుతాయని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది ఎక్కడ అంటే ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తాడిపర్తి, నాన్కనగర్, మేడిపల్లి మధ్యలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ ఈరోజు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చూస్తున్నాం మనము. ఇక్కడనైతే ఇప్పుడు టెంపుల్ ఉంది, చిన్నగా ఉంది అమ్మవారి టెంపుల్ మాత్రం. ఇక్కడ అమ్మవారిని చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, కానీ అమ్మవారి మహత్యం మాత్రం చాలా అసలుకి చెప్పరానిది. మనం మాటల్లో కూడా తెలుసుకోలేము అసలు. ఆమె ఎక్కడైనా సరే సర్వంతర్యామి. ఇక్కడ చూద్దాం ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఈరోజు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ బోనాలతోని చాలా అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ కంచె పెద్దమ్మ బోనాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. కొంతమందితో మాట్లాడి మనం తెలుసుకుందాం. ఇక్కడైతే కొంతమంది అమ్మవారి ఆలయాన్ని అలంకరిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మాటల్లో వారి భక్తులు ఉన్నారు. అలంకరించుకుంటే ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా పక్క విలేజ్ మేడిపల్లి విలేజ్. ఇక్కడ అమ్మవారికి పూలు అలంకరిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు? ఇక్కడ అమ్మవారి ప్రతి సంవత్సరం కంచెపెద్దమ్మ దగ్గర బోనాలు ఘనంగా జరుగుతాయి, అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం మేడిపల్లి, నానక్ నగర్ గ్రామాలు అంగరంగ వైభవంగా ఇక్కడికి వచ్చి ఆ బోనాలు తీయడం మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మా తాతల నాటి నుండి చూస్తూ ఉన్నాం మేము. మా తాతల నాటి నుండి ఇక్కడ బోనాలు చేసుకుంటూ మా మామ వాళ్ళు ఇక్కడ పూజా కార్యక్రమాలు, ఇక్కడ ఇంటి అలంకరణ అన్ని దగ్గర నుండి మేము చేపిస్తూ ఉంటాం. అంటే అమ్మవారు ఇంకా కూడా అసలుకి గవర్నమెంట్ లో పడకుండా, ఇంకా డెవలప్మెంట్ కాకుండా, అంటే రోడ్ ఫెసిలిటీస్ లేదు, ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు కదా, మరి ఇంకా కూడా అసలు ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మరి ఎలా అన్నట్టు మీ స్వయంగా మీరే చేస్తున్నారా, గవర్నమెంట్ తరఫున చేస్తున్నారా? గవర్నమెంట్ తరఫు నుంచి అంటే ఇంకా గవర్నమెంట్ కి ఇంత వరకు ఈ విషయం తెలియదు. మేము ఇట్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మా ఎమ్మెల్యే మాలిరెడ్డి రంగారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదే విధంగా మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ గుడి దగ్గర. అలాగే రోడ్ సౌకర్యం కూడా సరిగ్గా లేదు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని రోడ్ డెవలప్ విషయం కానీ, ఇంకోటి ఇక్కడ వాటర్ సమస్య నెక్స్ట్ సంవత్సరం వరకు నీళ్ళ సమస్య లేకుండా కానీ బాగా ఈ విధంగా మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇంతవరకు మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లలేదా? ఇక్కడ అమ్మవారి ఆలయం ఉందని కూడా మీరు ఎమ్మెల్యే గారికి తెలియదు? లేదని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు తీసుకెళ్లలేదు. ఈ ప్రజా ప్రభుత్వంలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా గుడికి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. ఇదండి వీరి మాటలో మనం వింటున్నాం. అసలుకి గవర్నమెంట్ కి తీసుకెళ్లి వీళ్ళు ఇక్కడ వాటర్ సమస్య, నీళ్ళ సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు. వీళ్ళు నీళ్ళ సమస్య కూడా తీసుకెళ్లాలి, వీళ్ళు నీళ్ళ సమస్య పరిష్కారం కావాలని. ఇక్కడనైతే ఒకరున్నారు, భక్తులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారని కూడా వారి మాట చాలా మంది అంటున్నారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి నమస్తే తాతయ్య. నమస్తే అమ్మా. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము ఫస్ట్ మేడిపల్లి ఆర్డర్కి వెళ్ళి నాకనారం వచ్చాము. నాకనారం రాకముందుకు మేడిపల్లి నాకు అనుభవంలో 45 సంవత్సరాల నుంచి తాతగారు చేసిండు. తాతగారు పోయినాక నాన్న చేసిండు. నాన్న ఇంకా మేము 6 అన్నదమ్ములము. పెద్ద సంఖ్యతోటి అమ్మవారికి మాకు ఎట్లా అనుకూలంగా సహకరించింది అమ్మవారు. సహకారతోటి మాతోటి పబ్లిక్ వీళ్ళకి ఇంత సహకరిస్తుందని వాళ్ళకు కూడా మొక్కుకుంటే వాళ్ళకి ఇంకా సహకారం ఇచ్చినందుకు పెద్దగా వాళ్ళు ఇంకా ఇక్కడ అన్ని సవలాతు కావాలని, ఒక నీళ్ళ సవలాతు లేకుండా వాళ్ళే పట్టించుకొని అమ్మవారు సతికంతో బోర్ వేసిరు, కొట్టే బోర్ వేసిరు కరెంట్ సప్లై లేక. ఒక్కరు మళ్ళా దాదాలు కలిసి ఇంకా వీళ్ళు ఇంత మంచిగా ఎత్తుగా చేస్తారని సాయం చేసి కరెంటు గుంజిరు, బల్బులు వేసిండు. మన నాయనలది ఒక 70 సంవత్సరాలు ఉండొచ్చు. నాన్న చచ్చిపోయాడు 10 ఏళ్ళ. మళ్ళా నాయన ఇంకా నాకన్నా ముందు పుట్టిన ఆయన కూడా ఒక 60 ఏళ్ళు చిల్లర అయినాక కాలం చేసిండు. నిరుడు ఈ పండుగ అయిపోయినాక కాలం చేసిండు. ఆడికెళ్ళి కూడా అదే ఎత్తుగా అందరి బంధువులని ఆక్రమించుకొని పెద్ద ఎత్తుగా చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ సాయం కావాలని ఎంతో కోరుతున్నాం మేము. కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఆడుకుంటున్నారు, కానీ మాకు సహకారం ఇస్తలేరు. సహకారం ఇస్తే చాలా మేము కూడా ఉత్సాహంగా అమ్మవారికి మంచిగా చేస్తుంటే అమ్మవారు పబ్లిక్ ఇంకా మంచిగా చేస్తుంది. ఫార్మసిటీ వచ్చినప్పుడు కూడా 1 ఎకరా భూమి ఆ సార్ కూడా ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఎంఆర్ఓ కూడా ఒప్పుకున్నాడు. అది బలపరుస్తేందుకు ఎవరు మాకు ఇయ్యక వెనకబడ్డం. నీళ్ళ సౌకర్యంతో కొంచెం బాధగా ఉన్నా 3 కిలోమీటర్లకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని ఇక్కడ అమ్మవారికి మంచిగా బ్రహ్మాండంగా పని జరిపిస్తున్నాము. భక్తులు కూడా సాయం చేసి మా తరపున మాకు అనుకూలంగా చేసినందుకు మేము ముందుకు సాగి ఒక బ్రహ్మచారి లేక మేము ఒక
ఆధారంగా ఉండి దేవుని కాడ నిశ్శబ్దంగా ఉన్నందుకు అమ్మవారు మాకు మంచిగా సహకరిస్తుంది. భక్తులు కూడా మంచిగా చేస్తారు ఇక్కడ. ఇది మాకు గవర్నమెంట్ ఏదన్నా ఒక కోరిక అంటే నీళ్ళ కోరిక, ఒక సత్రం కోరిక, ఇప్పుడు ఒక వర్షం పడ్డది అనుకో, మా ఎమ్మడి వచ్చిన భక్తులకు మొత్తం ఒక వర్షానికి ఇబ్బంది పడితే మాకు ఎంతో కష్టం అనిపిస్తుందని చెట్లు వేయించినాము. కానీ చెట్లు ఎంతైనా సరిపోయి ఒక సత్రానికి నీళ్ళకు సౌకర్యం చేస్తే మేము ఇంకా డెవలప్ చేస్తామని ఆశ ఉంది మాకు. ఇదండి మీ మాటల్లో మనం వింటున్నాము. గవర్నమెంట్ నుంచి ఇక్కడ కొంచెం ఏర్పాట్లు రావాలని అనుకుంటున్నారు. అంటే ఒక సత్రం కానీ ఒక చిన్న షెడ్ లాంటిదన్నా మన గవర్నమెంట్ నుంచి కావాలని మీరు ఆశిస్తున్నారు. మరి ఇక్కడ ఈమె మాటల్లో తెలుసుకుందాం. మరి అసలు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ అమ్మవారు తెలుసు, ఎన్ని సంవత్సరాలకి ఎక్కడి నుంచి అమ్మవారికి పూజలు అందిస్తున్నారో మరి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా అమ్మవారు మేడిపల్లి, మా అత్తగారు సరీనగర్. చిన్నప్పటి సంది ఇక్కడ మేము పూజలు చేస్తున్నాం. పెళ్ళి అయిపోయినాక కూడా ఇక్కడ వస్తున్నాం కంపల్సరీ. అంతటనేమో యాపాకు బోనాలు చేస్తారు, ఇక్కడ గంప బోనాలు. గంప బోనాలతోటి ఇంటికాడికి వెళ్ళి వస్తాం. ఇక్కడికి వచ్చినాక కుండలలో బోనాలు చేసి అన్ని కుండలకు ఊర్లలో అందరు అమ్మవార్లకు యాపాకు పెడతారు. ఇక్కడనైతే బిట్టి ఆకు పెడతారు. ఈ అమ్మవారికి బిట్టి ఆకు పెట్టి చేస్తారు. చాలా మంచిగా అందరికీ మొక్కులు తీరుతాయి. నేనైతే ఇప్పుడు నా పెళ్ళి అయినప్పటి సంది మొక్కుతున్నా. పెద్ద కోరిక కోరుకున్న అమ్మవారిని. నాకు 3 బిడ్డల తర్వాత ఒక కొడుకు పుట్టాలని కోరుకున్నా. నాకు కొడుకు పుట్టిండు. నా కొడుకు ఇప్పుడు 23 ఏళ్ళు. అప్పటి సంది కూడా వీడికి వచ్చి మేము బోనం చేస్తాం, కంపల్సరీ తప్పకుండా బోనం చేస్తాం. మళ్ళీ మన్మని గురించి కూడా మొక్కిన. నాకు మన్మడు కూడా పుట్టిండు. నాకు అంత సంతోషంగా ఉంది. అమ్మవారి దగ్గరికి వస్తే అంత మంచిగా అనిపిస్తుంది. ఏదనుకుంటే అది అవుతుంది. నాకు ఇల్లు లేకుండే కూడా నా పెళ్ళి అయినప్పుడు నాకు ఇల్లు కావాలని మొక్కిన. నేను ఇల్లు కట్టుకున్నా. నాకు కొడుకు పుట్టిండు. నాకు అన్నీ మంచిగా అయినాయి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చినాక. అంతా బాగుంది. ఈ అమ్మవారిని ఏది మొక్కుకుంటే అది తప్పకుండా అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారు అంటున్నారు, మీకు చాలా మహత్యం అని చెప్తున్నారు. అనుకున్న కోరికలు నెరవేర్చింది కంచపెద్దమ్మ తల్లి అని కూడా మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడ ఇంతమంది భక్తులు వస్తున్నారు ఈ గుడికి, మరి ఇక్కడ డెవలప్మెంట్ గురించి మీరు ఎవరిని కనుక్కోలేరా, అడగలేరా? చిన్న గుడి రాళ్లతోటి ఉండే అప్పుడు. ఇప్పటికైనా వీడికి కరెంటు వచ్చింది, ఒక బోరింగ్ వేసిరు, అంతో ఇంతో అవుతుంది. ఇప్పటికైనా గవర్నమెంట్లో పడితే ఈ గుడి చాలా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇంకా నీళ్ళ బాధ ఉంది, అది ఉంది. కానీ అమ్మవారు ఏది మొక్కితే అది అవుతుంది. ఇక్కడ కొంతమంది అన్నదానం పెట్టిస్తారు, కొంతమంది అది చేస్తారు, ఇది చేస్తారు. నాకు తెలిసి అయితే నాకైతే అన్ని కోరికలు అయినాయి. అమ్మవారికి మొక్కితే నాకు ఏదనుకుంటే అది అయ్యింది. ఇప్పుడు నాకు ఆపరేషన్ అయ్యి చేత కాకుండా నేను అమ్మవారి సత్యంతో రావాలని నడవలేని పరిస్థితిలో కూడా వచ్చిన. అంటే అమ్మవారి సత్యం మహిమ చాలా ఉందని చెప్తున్నా. చాలా ఉంది. ఇదండి ఇక్కడ చాలా మంది మాటల్లో వింటున్నాం. అసలు అమ్మవారి దేవాలయం గురించి మాటల్లో చెప్తే మాత్రం చూస్తున్నాము. మనకి అడవిలో చిన్న దేవాలయం. ఇక్కడైతే ఒక భక్తులు ఉన్నారు. వాళ్ళు ప్రతి ఏటా ఇక్కడ పూలు అలంకరిస్తున్నారు అని చాలా వరకు చెప్తున్నారు ఇక్కడ. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. అసలు ఎందుకు ఇంత అలంకరణ అమ్మవారికి, గుడికి? మనం ఎక్కడైనా చూసాం గుడి ఏర్పాట్లలో మొత్తము అసలు గవర్నమెంట్ నుంచే చేశారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇంకా మనకి తెలియదు. కాబట్టి ఈ చిన్న దేవాలయంకి భక్తులే ప్రతి ఒక్కరు వాళ్ళ తరఫున వాళ్ళ సొంత ఖర్చులతో ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడము, ఇది ఇక్కడ దేవాలయం ప్రసక్తి అన్నట్టు. ఇక్కడ చూద్దాం, మరి ఒక భక్తులతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అమ్మవారు నాకు మంచి గాలి ఇస్తుంది, చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నాకు నా పిల్లలు అందరూ మంచిగా ఉండాలని చేస్తున్నాను. ఏంటంటే ఇక అందరూ మంచిగా ఉండాలని చేస్తున్నామ్మా. నా తెలివి వచ్చేసి మా నాయనల, మా తాతల, ముత్తాతల నుంచి దేవత ఈ అడవిలో నివసించింది. కాబట్టి ఇప్పుడు ఈ 20-30 సంవత్సరాల నుంచి మేము ఎదిగి అంతా దేవత మాకు మంచిగా చూస్తుంది. కాబట్టి సంతానం లేని వారికి సంతానము ఏది కోరుకుంటే అది ఇచ్చే దేవత కనుక ఈ అడవిలో వచ్చి అరణ్య ఆసాముల మంచిగా పూజ చేసి ఒక రోజు, ఏ రోజు కాకుండా అమావాస్యలకు ముందే సోమవారం రోజే నిఖచ్చితంగా చేయాలని ప్రేమతోటి చేస్తున్నాం. కాబట్టి ఈ మేడిపల్లి కానీ, నానకనగర్ కానీ, తాడిపార్తి ఈ 3 ఊళ్ళ సందర్భంగా ఈడ నరాడివిల దేవత అప్పుడు ఆ కాలంలో దేవత నిలచింది అని పెద్దలు చెప్పినందుకు మేము చేస్తున్నాం. మా కోరికలన్నీ నెరవేరుస్తున్నాయి. సంతానం లేని వారికి సంతానము ఏది కోరుకుంటే కోరికలు ఇచ్చే దేవత. అందులో ఈ 4 సంవత్సరాల కింద ఫార్మసీటీ వచ్చింది. కాబట్టి
ఇందులో దేవతలు ఇంకా ఎక్కువ చేయాలని మేము మా కోరిక. అట్లనే ఒక 5 ఎకరాల భూమి ఆ దేవతకు నియమించాలని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఆ కోరిక ప్రకారం ప్రభుత్వం కూరుకోక ముందే మేము కాంప్లైంట్ పెట్టాము. ఆ కాంప్లైంట్ను నియమించిరో లేదో ఆ పెద్దలు మేము చూడలేదు. ఇప్పుడైనా మాకు 5 ఎకరాల భూమి ఆ దేవతకు పెద్దమ్మ తల్లికి పెద్దిరాజుకు ఇయ్యాలని కోరుకుంటున్నాం. ఇది గవర్నమెంట్ ప్రభుత్వం భూమి కాబట్టి దేవాలయానికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడైతే కొంతమంది భక్తులు ఉన్నారు, మరి వారి మాటల్లో కూడా తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎక్కడ ఉండమ్మా మీరు? ఇక్కడ నానకనారు మా అమ్మ వాళ్ళది మేడం. మమ్మల్ని మల్కీస్గూడెం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్దమ్మ దేవుడు అనే మేము చిన్నప్పటి నుంచి కూడా మంచిగా ఇట్లా మాకు పెద్దమ్మ పండుగ వస్తుందంటే కంచ పెద్దమ్మ దేవుడు అంటేనే ఇది ఇష్టమైన దేవుడు మాకైతే. అట్లీస్ట్ మేము ఎంత రాకపోయినా కూడా ఖచ్చితంగా పండుగ వరకు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని మేము బోనం ఎక్కిస్తేనే కొంచెం మాకు మంచిగా అనిపిస్తుంది. మా తాతల నుంచి ఈ దేవుడు అనేది మాకు కొన్ని వరాలు ఇచ్చినారు. ఆ వరాల ప్రకారంగానే నడుస్తున్నాం ఇప్పటికి కూడా. అయితే ఇక్కడైతే ఇంకా మంచిగా ఇట్లా విగ్రహాలు పెట్టి ఇట్లా పటాలు వేయటము, ఇక్కడ మంచిగా వేయటము. కాకపోతే నా కోరిక ఏంటంటే దేవుడు అనేది చిన్నగా ఉంది కదా, ఆ దేవిని ఒక విగ్రహం లాగా మార్చి పెద్ద విగ్రహం పెట్టాలన్న కోరిక ఒకటి ఉంది మేడం. మావైతే అనుకున్న అన్ని జరిగినాయి. ఇప్పటికైతే మా తాతల నుంచి జరిగింది కాబట్టి మాకు ఇప్పటికి కూడా మంచిగా కావాలి. మా తమ్ముళ్ళు ఉన్నారు, ఇంకా తరాలు కావాలని నా కోరిక మేడం.